హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రుల్ని చక్కగా జరుపుకున్నాం కదూ. ఈసారి నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. అయినా కానీ అమ్మవారిని అప్పుడే పీఠం నుంచి కదిలించడానికి నాకు మనసు ఒప్పలేదండి. ఇంకొక 2 రోజులు ఉంచుకొని 13వ రోజున ఈ రోజు కదిలించుకున్నానండి. ఎంత ముద్దుగా కూర్చోన్నారో అసలు తీయబుద్ధి కాలేదు. ఇక తీస్తానులే అమ్మ, నెక్స్ట్ వచ్చేటువంటి వసంత నవరాత్రులకి మళ్ళీ ఇలా అలంకరణ చేసుకుందామని అమ్మని వాళ్ళ తీసేసి పీఠం మొత్తం క్లీన్ చేసేసి మిగిలిన మూర్తులన్నింటినీ మొత్తం పూజా రూమ్ మొత్తం క్లీన్ చేసేసానండి. తడిబట్ట పెట్టేసి ఈ ఆచ్ఛాదనం క్లాత్ ఉంది కదా, అది కూడా మార్చేసి నీట్గా పెట్టేశానండి. ఇది వరకు చెప్పే ఉంటాను మీకు, ఏ రోజైతే పూజ రూమ్ క్లీన్ చేస్తానో, బాగా పీతాంబరి చింతపండు పెట్టి మూర్తులన్నింటినీ క్లీన్ చేస్తానో ఆ రోజు మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. తెలియని సైలెన్స్ మోడ్ ఆఫ్ సంతోషం ఉంటుందండి. అది ఎక్స్ప్రెస్ చేయలేము. మానసిక ఉల్లాసం అనమాట అది. బొట్లు పెడుతున్నంతసేపు ఆ రోజు పెద్దగా పూజ చేయను. లైట్గా దీపం ముట్టించేసి 4-5 స్తోత్రాలు చదువుకొని హారతి ఇచ్చేస్తాను. ఆ లైట్ పూజ, సైలెంట్గా చేసే పూజ 15 డేస్కి ఒకసారి చేస్తాను కదా, అలా క్లీన్ చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్ మనసు. ఎలాగో 2 డేస్లో పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి సో పౌర్ణమికి కూడా నీట్ అయిపోతుందిలే అని ఇవాళ సెలెక్ట్ చేసుకొని క్లీన్ చేసేసాను. డైలీ చేసే షోడశోపచార పూజలో మనకి 1 అవర్ అయిపోతుంది కాబట్టి మనకి నచ్చినన్ని పాటలు పాడుకునే సమయం ఉండదు. ఎందుకంటే పాప ఉంది కాబట్టి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఇవాళ క్లీనింగ్ కోసమని వీళ్ళిద్దరిని బయటికి పంపించేశాను. 3 అవర్స్ పాటు క్లీనింగ్, పూజ అండ్ నచ్చిన అమ్మకి ఇష్టమైనటువంటి పాటలన్నీ పాడుకుంటూ చాలా ప్రశాంతమైన సాయంత్రం గడిచింది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే. ఎన్నిసార్లు జన్మనెత్తినా నాకు సంతోషమే. మళ్ళీ మళ్ళీ జన్మెత్తాలని నాకేం బెంగలేదు. జన్మెత్తిన ప్రతిసారి కూడా అమ్మ నీ సేవలోనే నన్ను మునిగేటట్టు నన్ను ఆశీర్వదించమని అమ్మని ఇవాళ నేను పర్సనల్ రిక్వెస్ట్ పెట్టేశానండి.